అందరికీ నమస్కారం అండి. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే పోరాట కమిటీ పిలుపుస్తుందో ఆహ్వానం మేరకు శ్రీమతి శ్రీ శర్మిరెడ్డి గారు మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మిట్ ఉద్యోగులు ఇక్కడ మద్దతు తెలియజేయడానికి వచ్చారు. మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో మా కాంట్రాక్ట్ కార్మికులు 400 మందిని ఈ మేనేజ్మెంట్ అర్ధరాత్రి తొలగించడం జరిగింది. ఆ రోజు మేడం గారు విషయం తెలుసుకొని వెంటనే ఇక్కడికి వచ్చి రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది. ఒకటే మాట చెప్పారు, కాంట్రాక్ట్ కార్మికులకి అన్యాయం జరిగితే నేను తక్షణమే నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్పేసి ఈ యొక్క మేనేజ్మెంట్ కి హెచ్చరిక జారీ చేయడంతో వెంటనే మా యొక్క సంఘాలను పిలిచి వెంటనే వారి యొక్క కార్మికులు మళ్ళీ విధుల్లో తీసుకున్నారు. ఇది మేమందరం కూడా గర్విస్తున్నాం మేడం. ఎందుకంటే ఒక అన్యాయం జరిగినప్పుడు తిరగబడితేనే ఆ నాయకుడికి విధి ఉంటుంది. కాబట్టి ఆ రోజు మీరు 400 మంది కుటుంబాలకు మీరు మద్దతుగా నిలబడ్డారు. కాబట్టి ఈ రోజు మీరంటే మాకు గౌరవం, ప్రత్యేకమైన గౌరవం. మేము అప్పటికి కూడా మర్చిపోలేం మేడం. పులి కడుపున పిలువబడుతుంది. అందుకే ఆ రోజు నినాదం అని చెప్పేసి నినాదంతో మేమందరం కూడా నిలబడ్డాం మేడం. అలాగే మీకు వివరించేది ఏంటంటే ఈ సభాసాక్షిగా ఈ రోజు స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కక్షపూర్తిగా వ్యవహరిస్తుంది. అదేంటంటే దాదాపు 15,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను దశల వారీగా తొలగించాలనే ప్రయత్నం చేస్తుంది. దీనికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మేము దాదాపుగా 30-40 సంవత్సరాలు పెట్టి స్టీల్ ప్లాంట్ పుట్టిన కాడి నుంచి కూడా మేమందరం కూడా స్టీల్ ప్లాంట్ లో పనిచేసుకుంటున్నాం. కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ లో మా యొక్క మనుగడ ఉండాలి. మీరు 5,000 మంది రోడ్డు మీదకి వచ్చాం మేమందరం కూడా. కాబట్టి రానున్న రోజుల్లో మీ యొక్క ఉద్యమ స్ఫూర్తితో మా ఇంట్లో వెలుగులు నింపుతారని చెప్పేసి మేడం గారు నిర్ణయించుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.